కడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు తెలుగుదేశం పార్టీ కొన్ని కీలకమైనటువంటి తీర్మానాలను ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే గత పాలకుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, దాన్ని పునర్నిర్మించాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రవేశపెట్టబోతున్నటువంటి తీర్మానాల మీద మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సామాన్యుడు కామన్ మ్యాన్ అయినటువంటి శశి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కడప గడపలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కడపలో జరగడం ఎలా అనిపిస్తుంది? కడపలో తెలుగుదేశం పార్టీ కంచుకోట ఒకనాడు, కానీ కొన్ని రోజులు రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళేదో కడప బిడ్డలు, వాళ్ళేదో రాయలసీమకు చేశామని కొన్ని మాయ మాటలు చెప్పి ఇక్కడ ప్రజల్ని మేమైతే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మించారు. అది ప్రజలు కూడా అవకాశాలు ఇద్దామని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు అవకాశం ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 2 సార్లు అవకాశం ఇవ్వడం కావచ్చు చేశారు. అంటే ఆ తండ్రి చనిపోయాడు కదా అని జగన్మోహన్ రెడ్డిని చూసి 2 సార్లు, ఈ విధంగా 4 సార్లు వాళ్ళకి 2004 నుంచి 2019 వరకు 4 ఎలక్షన్స్లో వాళ్ళ కుటుంబానికి అండగా నిలవడం జరిగింది వాళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి. కానీ ప్రజలు మళ్ళీ చైతన్యవంతులయ్యారు. మనకు కడప జిల్లాకి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. నాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈనాడు లోకేష్ గారు కావచ్చు, వీళ్ళే మనకు రాయలసీమకి ఏదైనా న్యాయం చేయాలి. వెంకటరమణ గారు, కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు చేసుకుంటూ ఉంది సార్, దీన్ని ఎలా చూడాలి? బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. కడప గడపలో కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పండుగ లాంటిది. ఎప్పుడూ రానంత మెజారిటీతో 5 సంవత్సరాలు నగ్గుబాటుకు గురై అమరావతిని మార్చేద్దామని చూసి చంద్రబాబు నాయుడు గారు అలకకు కారణం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు 47 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలగటమే చంద్రబాబుతో అలిగించి, నేను గౌరవ సభ కాదు కౌరవ సభ అయితే నేను ఉండను, ఇక్కడ గౌరవ సభ అయినాక వస్తానని ఆయనతో శపథం చేపించి 53 రోజులు జైల్లో అక్రమంగా నిర్బంధించి ఆయన్ని అలా చేసిన పరిస్థితుల నుంచి అధికారం దిశగా ఎప్పుడూ లేని రీతిలో అలాగే యువగళం పాదయాత్రతో లోకేష్ బాబు 3,000 కిలోమీటర్లు పైబడి నడిచి యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రామిస్ చేసి ఆ దిశగా పనిచేస్తున్న లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. గన్నవరంలో అశోక్ లైలాండ్ మళ్ళీ వెనక్కి తెచ్చాం. మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా మార్చి 20 ఓపెనింగ్ కూడా జరిగిన పరిస్థితి. అలాగే ఈ యువగళం కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు పాదయాత్ర కూడా ఇన్ని సీట్లు ఆటకు ఒక కారణం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి అలిగి బయటకు వెళ్ళటం, రాష్ట్ర ప్రజల్లో మార్పు, అలాగే అక్రమంగా జైలు నిర్బంధించడం, జనసేనాని మద్దతు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు, అలాగే బీజేపీతో పొత్తుతో ఇన్ని సీట్లు వచ్చిన పరిస్థితి. అమరావతి పట్టణం చంద్రబాబు పట్టాభిషేకం కోసం ఎదురు చూసిన పరిస్థితి. ఓకే, మహానాడులో తెలుగుదేశం పార్టీ ఎన్నో కీలకమైనటువంటి తీర్మానాలు చేసింది. ఈరోజు లోకేష్ గారికి ఒక కీలకమైనటువంటి పదవి కూడా దక్కబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారిని ఎన్నుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద ఏమంటారు సార్? అంటే జిల్లా పార్టీ తీర్మానం చేశారు. కృష్ణా జిల్లాలో కూడా తీర్మానం చేశాం మేము, గుంటూరు జిల్లాలో కూడా చేశారు. నరేంద్ర గారు ఇందాక వేదిక మీద చెప్పాడు. లెటస్ డెఫినెట్గా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువే పనిచేస్తున్నాడని నా భావన. యువగళం పాదయాత్ర తర్వాత కానీ తను శాఖ కాకపోయినా 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తానికి నిత్యం కంపెనీలతో సంప్రదింపులు కానీ ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు చేస్తున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని నేను కూడా భావిస్తున్నాను.